మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినం అంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఏ విషయంలో పడిపోయామో, ఆత్మీయంగా పడిపోయామా, శారీరకంగా పడిపోయామా, అప్పుల్లో పడిపోయామా, అప్పుల్లో కూరుకుపోయామా, బాధలో బలహీనతలో సమస్యలు అన్నింటిలోంచి మనం పడిపోయామా, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ నీ చేయి పట్టుకుని నడిపిస్తానని అంటున్నాడు. ఆత్మీయంగా కూడా దేవుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు, నిలబడతానంటున్నాడు, స్థిరపరుస్తానని అంటున్నాడు. మరి ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు, మరి దీవెనకరమైన వాగ్దానాలు మరి దేవుడు మొదటి జామున దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క మహాకృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఇంకా చూసినట్లయితే ఇందులో మరి నువ్వు కింద పడిపోయినా సరే అలాగే నిన్ను వదిలేడండి. చూస్తూ మనుషులు అలా చూస్తూ అలా చూసుకుంటానే వెళ్ళిపోతారు, కానీ ఏంటి అని అస్సలు నిల్చొని నిలదీసి అడగరు. కానీ నిన్ను నమ్మినవాడు, నువ్వు నమ్ముకున్నవాడు, మరి నువ్వు ఆయన మీద ఆనుకుని బ్రతికేవాడివి, మరి దేవుడు నిన్ను వదిలేస్తాడా? నన్ను నమ్మిన వారిని ఎప్పుడు విడువనే ఎడబాయనని అంటున్నాడు కదా. అలాంటప్పుడు నిన్ను వదిలేస్తాడని నువ్వు ఎలాగనుకుంటున్నావు? ఎప్పటికీ వదలడు అనమాట. నువ్వు అగాధంలో పడిపోయినప్పటికీ, ఎక్కడ పడిపోయినప్పటికీ, ఏ స్థితిలో పడిపోయినప్పటికీ మరి నేను లేవదీస్తానని అంటున్నాడు, నిలబెడతానని అంటున్నాడు. మరి అలాంటి ఆశీర్వాదకరమైన మాటలు మరి మొదటి జామున దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ చిన్న వాగ్దానము నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల నువ్వు దీవించబడతావు, వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా చిన్న వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలి. మరి నువ్వు ఎక్కడున్నప్పటికీ సరే, ఖాళీ లేని సమయంలో నువ్వు ఉన్నావా? మరి అలాంటి స్థితిలో మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని 1 సెకను 2 సెకండ్లు ధ్యానించుకో. ఆ దినమంతా నీకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. నువ్వు నీ బిడ్డలు ఎంతగానో ఆశీర్వదింపబడతారు. అలాంటి స్థితిలో మరి నువ్వు ఉండాలని దేవుని కోరిక అనమాట. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా జరగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్.